నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. బెయిల్కి సంబంధించిన పూచికత్తు పత్రాలు సమర్పించనున్నారు. నిన్న అల్లు అర్జున్ కు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. దీంతో ఆయన స్వయంగా మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకం చేసి సమర్పించనున్నారు. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. బెయిల్కు సంబంధించిన పూచికత్తు పత్రాలను సమర్పించనున్నారు. నిన్న అల్లు అర్జున్ కు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. దీంతో ఆయన స్వయంగా మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకం చేసి సమర్పించనున్నారు. ఇక కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. బెయిల్ కు సంబంధించిన పూచికత్తు పత్రాలను సమర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు. కవిత, మరి కాసేపట్లోనే నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ రాబోతున్నారు. నిన్న ఏదైతే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సంబంధించి నాంపల్లి కోర్టు మంజూరు చేసిందో ఆ కోర్టు ఆదేశాల మేరకు పర్సనల్ పూచికత్తును సమర్పించేందుకు ప్రస్తుతం ఆయన వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నిన్న 50,002 బాండ్స్ సమర్పించాలి. మరోపక్క న్యాయమూర్తి ముందే ఆయన సంతకాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఆయన మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు చేరుకుంటూ రాబోతున్నారు. ఇప్పటికే ఆయన నివాసం నుంచి కూడా బయలుదేరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరికొద్ది క్షణాల్లోనే ఆయన ఇక్కడికి రాబోతూ ఉన్నారు. అయితే ప్రధానంగా కూడా బెయిల్ కండిషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా పర్సనల్ పూచికత్తు ఆయన పత్రాలు సమర్పించే నేపథ్యంలో కూడా జడ్జి ముందే ఆయన సంతకాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ కేసులో ఉంది. కాబట్టి మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ రాబోతున్నారు. కండిషన్ సంబంధించి కూడా ఆయన ఒప్పుకుంటూ కూడా పత్రాలు న్యాయమూర్తికి సమర్పించాలి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని కండిషన్స్తో కూడా బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో 50,002 పర్సనల్ పూచికత్తుతో పాటు చిక్కడపల్లి పోలీసుల విచారణకు సహకరించే అంశానికి సంబంధించి కూడా ఆయనకు కండిషన్స్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ పత్రాలన్నీ కూడా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి ఆ బెయిల్ ఆర్డర్ కాపీ పొందే అవకాశం ఉంటుంది. ప్రతి ఆదివారం కూడా ఆయన హాజరు కావాలనే కండిషన్ కూడా ఉంది. పోలీసుల విచారణ సహకరించాలన్నటువంటి కండిషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. నాంపల్లి కోర్టు దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వస్తుంది. ఉన్నతాధికారులు కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. నివాసం నుంచి బయలుదేరిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు. ఎందుకంటే ఆయన పెద్ద ఎత్తున కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో కూడా భారీగా ఫ్యాన్స్ తరలివచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆయన న్యాయవాదులు కూడా పత్రాలు సిద్ధం చేశారు. మరికొద్ది క్షణాల్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకోబోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన మొత్తం ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, నాంపల్లి కోర్టు సరౌండింగ్ ప్రాంతాల్లో తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ని మళ్లించే ప్రయత్నాలు కూడా ట్రాఫిక్ పోలీసులు చేస్తూ ఉన్నారు. కండిషన్ బెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టుకు ఆయన హాజరు కాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన న్యాయవాదికి సంబంధించి పత్రాలన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 50,002 పర్సనల్ పూచికత్తుతో పాటు బెయిల్ కండిషన్స్ ఒప్పుకుంటూ కూడా జడ్జి ముందు సంతకాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ కేసులో నెలకొంది. ఇప్పటికే హైకోర్టులో ఆయనకు 4 వారాల గడువు లభించిన నేపథ్యంలో నిన్న ఆయన న్యాయవాది వాదంతో ఏకీపించినటువంటి న్యాయస్థానం అల్లు అర్జున్కి సంబంధించి కూడా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో కేసు సమసిపోయినప్పటికీ కానీ నాంపల్లి కోర్టులో నెక్స్ట్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆయనకి ప్రస్తుతం బెయిల్ లభించింది. ఆ బెయిల్లో పర్సనల్ పూచికత్తును సమర్పించేందుకు నాంపల్లి కోర్టుకు చేరుకోబోతా ఉన్నారు. కవిత. ఓకే వాసు, థ్యాంక్ యూ.